ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ బత్తిని శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే. మీ అందరికీ తెలుసు, సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ లీడర్. తను 1946 డిసెంబర్ 9న ఇటలీలో జన్మించారు. సో తను ఇటలీలో జన్మించిన తను 1964లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకోవడం కోసం లండన్కి వచ్చారు. లండన్లో చదువుతున్న క్రమంలో 1965లో రాజీవ్ గాంధీ గారితో తనకు పరిచయం ఏర్పడింది. అప్పుడు రాజీవ్ గాంధీ గారు అక్కడ ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారు. 1968లో వీరిద్దరికీ ఇండియాలో భారతీయ సాంప్రదాయ ప్రకారం వివాహం జరిగింది. 1970లో వీళ్ళకి మొట్టమొదటిగా అబ్బాయి జన్మించడం జరిగింది. నెక్స్ట్ 1972లో అమ్మాయి ప్రియాంక గాంధీ అండ్ రాహుల్ గాంధీ, ఇద్దరు పిల్లలు వీళ్ళకి జన్మించడం జరిగింది. 1977లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించిన సమయంలో వీరు ఇతర దేశాలకు వెళ్ళిపోయి కొద్ది రోజులు నివసించడం జరిగింది. ఆ తర్వాత 1982లో సంజయ్ గాంధీ గారు, అంటే రాజీవ్ గాంధీ గారి బ్రదర్, మరణించడం జరిగింది విమాన ప్రమాదంలో. ఆ మరణించిన సందర్భంలో మళ్ళీ వీళ్ళు తిరిగి ఇండియాకు వచ్చారు. 1984లో ఇందిరాగాంధీ గారు కూడా మరణించడం జరిగింది. ఆ సందర్భంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అయ్యారు. 1991లో రాజీవ్ గాంధీ గారు కూడా ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. సో రాజీవ్ గాంధీ గారి మరణ అనంతరం సోనియా గాంధీ గారిని ప్రధానిగా కమ్మని ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అందరూ ఒత్తిడి పెడితే తను వద్దని నిరాకరించడం జరిగింది. ఆ తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కావడం జరిగింది. 1997లో తన రాజకీయ ప్రవేశం చేశారు. 1998లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి దాదాపు 19 సంవత్సరాలు, అంటే 2017 వరకు అత్యధిక కాలం జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షులుగా పనిచేసినటువంటి రికార్డు తన పేరు మీద ఉంది. 1984లో రాజీవ్ గాంధీ గారు అమేధిలో నిలబడ్డప్పుడు, తనకు పోటీగా తన మరదలే మేనకా గాంధీ నిలబడ్డప్పుడు తను కీలకంగా రాజకీయాల్లో భాగస్వామి ప్రచారం చేసి గెలిపించడం జరిగింది. 2004లో యూపీఏ గవర్నమెంట్, యూపీఏ అలయన్స్లో ప్రెసిడెంట్గా ఉండి యూపీఏ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా అవడం జరిగింది. అలాగే 2009లో కూడా తను యూపీఏ ప్రెసిడెంట్గా ఉండి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్కి ప్రెసిడెంట్గా ఉండి మళ్ళీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానంగా చేయడం జరిగింది. 2014లో కాంగ్రెస్ ఓటమి చెందింది. 2017లో తను రాజకీయాల నుంచి అంటే తప్పుకొని అధ్యక్ష పదవి నుంచి పక్కకు రావడం జరిగింది. సో ది గ్రేట్ సోనియా గాంధీ గారు అత్యధిక కాలం జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తి. సో 79వ జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ మేడం. థ్యాంక్ యూ.